పోతన భాగవతము వామనావతారము. బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాకలేమి వచ్చుగాక, జీవధనములైన చెడుగాక పడుగాక, మాట తిరుగలేరు మానధనులు. బాగా బ్రతికినా, పెక్కు కష్టాలకు గురి అయిన, పేదరికం వచ్చిన, ప్రాణానికి ధనానికి చీటు వచ్చిన, కడకు చావు సంభవించినా సరే మానధనులు మాట తప్పలేరు అని ఈ పద్యభావము. ఆ సమయంలో ధనుజలోకనాథు దయిత వింజావళి, రాజవదన మదమరాళ గమన, వటుని కాళ్ళు గడుగ వరహేమ ఘటమున, జలము తెచ్చె భర్త సన్న ఎరిగి. ధనుజలోకనాథు దయిత వింజావళి, రాజవదన మదమరాళ గమన, వటుని కాళ్ళు గడుగ వరహేమ ఘటమున, జలము తెచ్చె భర్త సన్న ఎరిగి. బలిచక్రవర్తి ఇల్లాలు వింజావళి. ఆమె ముఖము చందమామ వంటిది. ఆమె నడకలు రాజహంస నడకలు. ఆ సందర్భములో ఆమె భర్త సైగ గమనించింది. బ్రహ్మచారి కాళ్ళు కడగడానికి బంగారు కలశంతో నీళ్లు తెచ్చింది అని ఈ పద్యభావము. అప్పుడు మాయా బ్రహ్మచారి వామనుడితో ఆ రాక్షసేంద్రుడు బలిచక్రవర్తి ఇలా అన్నాడు: రమ్మా మానవ కోత్తమలెమ్మా, నీ వాంఛితంబులేదని గిద్దం, తెమ్మా అడుగుల నిటురా నిమ్మా కడు గంగవలయు నీటికి దడయన్. రమ్మా మానవ కోత్తమలెమ్మా, నీ వాంఛితంబులేదనకిద్దం, దెమ్మా అడుగుల నిటురా నిమ్మా కడు గంగవలయు నీటికి దడయన్. ఓ బాలక, లేవయ్యా, ఇలా రావయ్యా, నీవు అడిగింది ఇస్తాను, నీ పాదాలు కడగనియ్యి, ఇంకా ఆలస్యం చేయటం దేనికి అని ఈ పద్యభావము. ధన్యవాదములు.